ఓట్ల కోసం జరిగిన ఎన్నికల దంగల్ ముగిసింది. తెలంగాణ కేర్ ఆఫ్ గా ఇప్పుడు కొత్త దంగల్ షురూ అయింది. ఇన్నాళ్ళు పాలకుల ముసుగుతనాన్ని వాడుకున్న దొంగల్ని పట్టుకుంటామంటూ కొత్త ప్రభుత్వం దొంగే దొంగ అని అరుస్తున్నట్టుందని రివర్స్ లో ప్రతిపక్షం. వీళ్ళిద్దరి మధ్య దంగల్ తాజా పొలిటికల్ ఎంటర్టైన్మెంట్. ఇద్దరి చేతుల్లో ఉన్న ఆయుధం పేరు శ్వేతపత్రం. వైట్ పేపర్ పేరుతో జరుగుతున్న ఫైట్ సీన్లు 2 రోజులుగా అసెంబ్లీ సమావేశాల్ని రక్తికట్టిస్తున్నాయి. ఆ సబ్జెక్టే తెలియదు ఆయనకు. యాదాద్రి ప్లాంట్ లో సబ్ కాంట్రాక్టర్ ఆయన, పవర్ మినిస్టర్ కాదు. లాగ్ బుక్లు ఎందుకు తీసుకొచ్చి మీరు హైదరాబాద్ లో దాచిపెట్టాను? అవసరాల కొరకు, అధికారం కొరకు, పదవుల కొరకు, పేటెంట్ల కొరకు, కాంట్రాక్ట్ల కొరకు పార్టీలు మారే వీళ్ళ సార్ మాట్లాడేది, ఈ బహిమానంలో నా గురించి మాట్లాడేది. పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అటు ఆర్థిక వ్యవస్థ, ఇటు విద్యుత్ వ్యవస్థ, ఏ రంగం చూసినా ఏమున్నది గర్వకారణం. బీఆర్ఎస్ పాలనలో సమస్తం అప్పులమయం అంటోంది కాంగ్రెస్ పార్టీ. అవే కళ్లతో అభివృద్ధిని కూడా చూడాలంటూ రివర్స్ అటాక్ షురూ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇలా కౌంటర్లు, ఎన్కౌంటర్లతో శ్వేతపత్రాల సబ్జెక్ట్ పై హోరెత్తుతోంది తెలంగాణ అసెంబ్లీ. మీ జాతకాలు మా చేతుల్లో ఉన్నాయి, మీ జమా ఖర్చుల్ని జల్లెడపట్టేశాం చూడండి అంటూ గత ప్రభుత్వ 10 ఏళ్ల పాలనపై వైట్ పేపర్ రిలీజ్ చేసింది రేవంత్ సర్కార్. కానీ అది శ్వేతపత్రం కాదు, కోతల పత్రం, ఎగవేత పత్రం అంటూ తిప్పికొడుతోంది విపక్షం. ఇలా ఇరు పక్షాలు కయ్యానికి కాలు దువ్వేస్తున్నారు. కోడెదూడ ఒకరైతే కొదమసింహం ఇంకొకరు. ఎవరికి ఎవరూ తీసిపోరు. మా ఊపిరి నిప్పుల ఉప్పెనా, మా ఊహలు కత్తులనిచ్చెనా, మా దెబ్బకు దిక్కులు పిక్కెటిల్లిపోగలవు, తస్మాత్ జాగ్రత్త అంటూ చూపుడు వేలితో హెచ్చరించుకుంటున్నారు నేతలు. తెలంగాణలో విద్యుత్ రంగం స్థితిగతులపై శ్వేతపత్రం రిలీజ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. విద్యుత్ నిరంతర సరఫరా కోసం తీసుకున్న చర్యలేంటి, చేసిన అప్పులేంటి అన్నీ కాగితం మీద పెట్టేశారు. జెన్కో, ట్రాన్స్కో, డిస్కంల పేరు మీదున్న అప్పులు అక్షరాల 81,000 కోట్లు. మొత్తం విద్యుత్ పరిశ్రమ 51,000 కోట్ల నష్టాల్లో కునారిల్లుతోంది అని తేల్చేసింది ప్రభుత్వం. కానీ తమ హయాంలో విద్యుత్ వ్యవస్థలో నాణ్యత పెరిగిందంటోంది బీఆర్ఎస్. 2014 నాటికే విద్యుత్ సంస్థల ఆస్తులు 44,434 కోట్లు, 22,423 కోట్ల అప్పులు. 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వం మీ చేతుల్లోకి వచ్చేసరికి విద్యుత్ రంగ ఆస్తులు 1,37,570 కోట్లు, అప్పులు 81,516 కోట్లు. మీరన్నట్టు వ్యవస్థ లోపభూయిష్టంగా లేదు, మరింత బలిష్టంగా మారింది అని క్లారిఫై చేస్తోంది గులాబీ పార్టీ. పరిశ్రమల పురోగతి, వ్యవసాయ రంగం అభివృద్ధికి విద్యుత్ వ్యవస్థే వెన్నుముక. దాన్ని మీరు కూల్చేశారు అంటూ బీఆర్ఎస్ పై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మండిపడితే, అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేసిన చరిత్ర తమదని చెప్తున్నారు మాజీ పవర్ మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి. శ్వేతపత్రం విడుదల సందర్భంగా విద్యుత్ రంగంపై జరిగిన చర్చల్లో చెలరేగిపోయాయి అధికార విపక్షాలు. రైతులకు 24 గంటల కరెంటు ఇచ్చామనేది పచ్చి అబద్ధమంటోంది అధికార పక్షం. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగింది. దొంగ కాంట్రాక్టర్లతో అప్పటి మంత్రి జగదీశ్వర్ రెడ్డి 10,000 కోట్లు మింగేశారు అనేది కోమటిరెడ్డి బ్రదర్స్ అభియోగం. దీంతో అగ్గి మీద గుగ్గిలమయ్యారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. G2G అయినా సరే ఇవ్వడానికి వీలు లేదు నామినేషన్ మీద. అది చాలా క్రిమినల్ చర్య, అది దోపిడీ చర్య. దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఈ మంత్రి గారు పోతారు సార్, చెప్పకుండా పార్వేరు ప్రభాకర్ రావు జైల్లోకి పోతాడు, అందరు జైల్లోకి పోతారు సార్. అది పెద్ద కుంభకోణం. అది 40,000 కోట్లు కాదు సార్, ఇంకా 10,000 50,000 కోట్లైనా సరే ఆ పవర్ ప్లాంట్ కాదు, వీళ్ళ దోపిడీ కోసం తినడానికి పెట్టుకున్న ప్రాజెక్ట్ సార్. సిట్టింగ్ చేస్తున్నా కమిషన్తోన ప్రభుత్వం యొక్క విజ్ఞతకు వదిలేస్తా ఉన్నా. ప్రతి దానిపైన కూడా వెంటనే విచారణ ప్రారంభించాలి. అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి, లేదా ఆధారాలు లేకుండా అసంబద్ధమైన ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలి. తప్పకుండా ఇది తేరాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. సభ ద్వారా ప్రజానికాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. యాదాద్రి ప్రాజెక్టుకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం అని మాజీ మంత్రి ఆఫర్ ఇచ్చారో లేదో
వెంటనే స్పందించింది కాంగ్రెస్ ప్రభుత్వం. నాట్ ఓన్లీ యాదాద్రి, ఛత్తీస్గఢ్తో మీరు చేసుకున్న ఒప్పందం, భద్రాద్రి ప్రాజెక్టులో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడడం అన్నింటినీ కలిపి హోల్సేల్గా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయిస్తున్నాం, కాచుకోండి అనేశారు సీఎం రేవంత్ రెడ్డి. 3 అంశాల మీద ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారే కోరుకున్నప్పుడు వాస్తవాలను సభ ముందు పెట్టిన తర్వాత మాజీ మంత్రి గారు ఏదైతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుకున్నారో తప్పకుండా తమరి అనుమతి ద్వారా సభలోనే నేను ప్రకటన చేస్తున్నా. 3 అంశాల మీద జ్యుడిషియల్ ఎంక్వైరీకి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి. ఛత్తీస్గఢ్తో చేసుకున్న 1000 మెగావాట్ల ఒప్పందంతో ప్రభుత్వంపై 1362 కోట్ల భారం పడింది అనేది కాంగ్రెస్ వాదన. అటు 24 గంటల విద్యుత్పై అఖిలపక్షంతో నిజ నిర్ధారణ కమిటీ వేస్తామని ప్రకటించింది రేవంత్ ప్రభుత్వం. ఢిల్లీ పర్యటన రద్దు చేసుకుని మరి అసెంబ్లీలో విద్యుత్పై కీలక చర్చలో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది తెలంగాణలో కరెంట్ అఫైర్స్ పై అసెంబ్లీలో జరిగిన రగడ. బుధవారం ఆర్థిక పరిస్థితిపై విడుదలైన శ్వేతపత్రం తాలూకు చర్చ కూడా ఇంతే వాడీవేడిగా జరిగింది. 55 రూపాయలు ప్రతి విద్యార్థి కూడా వచ్చేటువంటి పరిస్థితులు చెప్పేది మాత్రం 1,20,000. ఆర్భాటం పేరు ఎన్ని రోజులు నడుపుతారు అధ్యక్ష? రైతుల ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇస్తా ఉన్నారు, రైతుల ద్వారా పన్ను సెస్ వసూలు చేసి కడతారు, తిరిగి కడతారా? గవర్నమెంట్ కాదు కట్టేది. అక్కడ ఎంజీఎం ఉంది, ఎంజీఎంలో సరిగా స్టాఫ్ లేరు అధ్యక్ష. దాన్ని డెవలప్మెంట్ చేయకుండా కొత్త బిల్డింగ్ ఎందుకు కట్టారు, ఆ ప్లేస్లో ఎందుకు కట్టారంటే వీళ్ళకు పర్సంటేజ్ల కోసం కట్టారు అధ్యక్ష. అబద్ధాలను నిజం మాట్లాడట్లా. ఆ కేసీఆర్ గారు ట్రైనింగ్ మాత్రం కేసీఆర్ కుటుంబ సభ్యులకు మేనల్లునికి మాత్రం చాలా పోలికలు వచ్చినాయి అధ్యక్ష. మాది అచ్చమైన శ్వేతపత్రం అని అధికార పార్టీ అంటే అది ఎగవేత పత్రం అంటూ విరుచుకుపడింది బీఆర్ఎస్. ఇవాల్టి వరకు తెలంగాణ రాష్ట్రం నెత్తిన ఉన్న అప్పు అక్షరాల 6,71,757 కోట్లు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఇది 27.8%. బడ్జెట్ వ్యయాల్లో అట్టడుగున ఉన్నాం. పెన్షన్లు, వేతనాల భారం 3 రెట్లు పెరిగింది అంటూ ఆవిర్భావం జరిగిన 10 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్ర యథాతథ స్థితి ఇది అని వైట్ పేపర్ ని అసెంబ్లీ టేబుల్ పై పెట్టింది ప్రభుత్వం. బీఆర్ఎస్ నేతృత్వంలో జరిగిన ఆర్థిక విధ్వంసానికి తెలంగాణ సొమ్మసిల్లిపోయిందని తేల్చేసింది రేవంత్ ప్రభుత్వం. ఈ అప్పుల సంగతి రాష్ట్ర ప్రజలకు తెలియకుండా ఆ కార్పొరేషన్ పేరు మీద ముసుగేసి, ఆ కార్పొరేషన్ మీద ముసుగేసి, ఈ కార్పొరేషన్ మీద ముసుగేసి, దాని మీద ముసుగేసి, ఇది ఎవరికి తెలియకుండా దాచిపెడితే దాగదు కదా అధ్యక్ష. ఆర్బీఐ ఊకోదు కదా, వాళ్ళైతే డిడక్ట్ చేసుకుంటూ పోతూనే ఉంటారు కదా. ఆ డిడక్ట్ చేసుకుంటూ పోతున్నారు కాబట్టి ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో రోజు డీజిల్కి పెట్రోల్కి కూడా ఓడి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఎవరైనా డీజిల్కి పెట్రోల్కి జీతాలకు కూడా ఓడి తెచ్చుకునేటువంటి పరిస్థితి రావటం నిజంగా బాధాకరం అధ్యక్ష. అది సస్పెండ్ అయిన ఐఏఎస్ తో తయారు చేయించిన శ్వేతపత్రం. మేము నమ్మముగాక నమ్మమంటోంది విపక్షం. శ్వేతపత్రాల పేరుతో కోతపత్రాలు విడుదల చేశారు. ప్రతి అంకెను మీకు అనుకూలంగా మార్చుకున్నారు. మీ రాజకీయ పగ సాధించడానికి రాష్ట్ర భవిష్యత్తును బలిస్తారా? అప్పులేనా? ఆస్తులు చూపరా? కార్పొరేషన్ల రుణాల్ని ప్రభుత్వం అప్పులుగా ఎలా చూపుతారు? ఇవి అట్నుంచి వచ్చిన ప్రశ్నలు. ఇక ఆర్థిక పరిస్థితిపై సభాసంఘం వేస్తారా? మేడిగడ్డ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారిస్తారా? ఇలా వరుస ఛాలెంజ్లతో దడ పుట్టించబోయారు మాజీ మంత్రి హరీష్ రావు. రమారమి ఉండేది కేవలం 5 లక్షల కోట్లు మాత్రమే. కానీ మీరు ఇది 7 లక్షల కోట్లని 2 లక్షల కోట్ల రూపాయలు పెంచి చెప్పి ఇది సభ ద్వారా రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేసినారు. వాస్తవాలు చెప్పేందుకే శ్వేతపత్రం విడుదల చేశాం. ప్రతి శాఖ కార్యదర్శి సంతకం చేసి అందిన లెక్కలే శ్వేతపత్రంలో పెట్టాం. దీనికి ధీటుగా సమాధానం చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. నీళ్లు అమ్ముతామని చెప్పి అప్పు తెచ్చారు, బ్యాంకుల్ని మభ్యపెట్టారు అంటూ కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా గత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం జరిగింది. అయినా 80,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని గోబల్స్ ప్రచారం చేశారని వాపోయారు మంత్రి హరీష్ రావు. ఈ మొత్తం ఆటలో బీఆర్ఎస్ పక్షానే నిలబడింది మజ్లీస్ పార్టీ. గడిచిన 57 ఏళ్లలో బడ్జెట్ 11 లక్షల కోట్లు, తెలంగాణ వచ్చిన 10 ఏళ్లలో 12 లక్షల కోట్లు. ఇది కూడా మీ శ్వేతపత్రం చెప్పిన నిజం. అయినా అప్పుల కుప్ప, బిమారీ రాష్ట్రమంటూ తెలంగాణపై ముద్ర వేయడం మంచిది కాదు అనేది మజ్లీస్ వైపు నుంచి వచ్చిన అభిప్రాయం.
ప్రపంచానికి మన రాష్ట్రంపై తప్పుడు సంకేతం వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే అక్బరుద్దీన్. కానీ ఇది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ మాత్రమే. అప్పులు చేయనిదే ఏ రాష్ట్రం ముందుకు పోదు. చేసిన అప్పులు సరైన విధానంతో ఖర్చు పెట్టారా లేదా అనేదే ప్రజలకు చెప్పాలనుకున్నాం అని సాఫ్ట్ కార్నర్ తీసుకున్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఇటు 6 మంత్రులు శ్రీధర్ బాబు, భట్టి, ఉత్తమ్, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి. అటు ఒకే ఒక్కడు హరీష్ రావు అన్నట్టు సాగింది ఆర్థిక రంగంపై శ్వేతపత్రం రచ్చ. అచ్చ తెలుగులో చెప్పాలంటే శ్వేతపత్రం అంటే తెల్ల కాగితం. కానీ రాజకీయ భాషలో చెబితే ఇది మామూలు తెల్ల కాగితం కాదు. పాలతో కడిగినట్లుండే నిప్పులాంటి నిజాలతో కూడిన రాజపత్రం. చట్టబద్ధత లేకపోయినా దీనికుండే విలువ మాత్రం అమూల్యం. అసలు ఈ శ్వేతపత్రం ట్రెడిషన్ ఎప్పుడు మొదలైంది? రాజకీయ కక్ష సాధింపులకు ఇది మూలంగా మారుతుందా? తెలంగాణలో శ్వేతపత్రాల విడుదల, దాని పర్యవసానం ఎలా ఉండబోతోంది? వైట్ పేపర్లో ఇలా చాలా గొప్పగా ఈ ప్రభుత్వమే స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. ఏం చెప్పింది అధ్యక్ష? మాకు ప్రజలు 11 సార్లు అవకాశం ఇస్తే, 50 ఏళ్ళ అవకాశం ఇస్తే మేము ఇయ్యగలిగింది 2014 నాటికి 6 గంటల కరెంటు మాత్రమే. అంతటి అసమర్థత మాది, అంతటి చేతగానితనం మాది అని వాళ్ళే ఒప్పుకున్నారు. జరగాల్సింది రచ్చ కాదు, చర్చ. శ్వేతపత్రంలో రాసిన గణాంకాలపై వాదోపవాదాలు జరగాల్సిన చోట వాదులాటలు మొదలయ్యాయి. ఈ వాడి వేడి ఎంతవరకు దారితీస్తాయి? సభ వెలుపల సైతం శ్వేతపత్రం తాలూకు ప్రకంపనలు తప్పవా? కక్ష సాధింపు చర్యలకు దారితీస్తుందా? ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు సాయంత్రం జరిగిన తొలి కేబినెట్ సమావేశంలోనే వచ్చింది శ్వేతపత్రం ప్రస్తావన. 2014 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ 7 వరకు గత ప్రభుత్వ హయాంలో అన్ని శాఖల పరిధిలో జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఖర్చులు, ప్రజలకందిన ప్రయోజనాలు అన్నీ ఆరాధిస్తాం, పేపర్కెక్కిస్తామనే ప్రభుత్వ ప్రకటనతో అటు ఇటుగా అందరిలోనూ గడబిడ మొదలైంది. కొత్త ప్రభుత్వం వర్సెస్ పాత ప్రభుత్వం. ఈ యుద్ధంలో పావులుగా మారబోయేది మాత్రం ఉన్నతాధికారులు. గతాన్ని తవ్వుతున్నారన్న సందేహం పుట్టడంతో ట్రాన్స్కో జెన్కో సీఎండీ పదవికి ప్రభాకర్ రావు రాజీనామా చేయడం కూడా సంచలనంగా మారింది. రాబోయే రోజుల్లో తెలంగాణ పాలనలో ఇటువంటి బ్రేకింగ్ న్యూస్లు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో. శ్వేతపత్రం రిలీజ్ చేయగానే దాని మీద మన సాంప్రదాయం ప్రకారంగా యాక్షన్ తీసుకోవాలి. ఊరికి ఒక అలిగేషన్ కింద పాత గవర్నమెంట్ మీద లేకపోతే ఏ సబ్జెక్ట్ మీద కాదు. కాబట్టి న్యాచురల్గా దానికి ఒపోజ్ చేసే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ ఒపోజ్ చేశారు. శ్వేతపత్రం గవర్నమెంట్ వస్తుంది ముందలకి, అది డిఫెండ్ చేసుకుంటారు. ప్రజలు చాలా వరకు నమ్ముతారు. ఈ ఫ్యాక్ట్స్ మీద కేసెస్ పెట్టవచ్చు, యాక్షన్ తీసుకోవచ్చు, తీసుకుంటారని న్యాచురల్గా ఆపోజిషన్కి చాలా తొందరపడి ఈ గొడవ జరుగుతుంది. ఒక అంశంపై ప్రభుత్వానికి సంబంధించిన పూర్తి వివరాలు, అధికారిక సమాచారంతో రూపొందించిన వాస్తవ నివేదికనే శ్వేతపత్రం అంటాం. ప్రజల నుంచి అభిప్రాయాల్ని తీసుకోవడానికి, తదుపరి చర్యలకు ఉపక్రమించేందుకు సైతం ఈ శ్వేతపత్రాన్ని ఉపయోగిస్తారు అని తాజాగా తెలంగాణ ప్రభుత్వం షురూ చేసిన శ్వేతపత్రాల సీజన్, దాని పర్యవసానాలు సీరియస్ గా మారే అవకాశం కనిపిస్తోంది. శ్వేతపత్రాలు ఎప్పుడైనా ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, లేదనుకుంటే ప్రభుత్వాలు ఒక గీటురాయిగా తీసుకుని ముందుకెళ్ళాలి. మరి ఎవరు అధికారంలో ఉన్నా అధికారంలోకి రాగానే ఒక శ్వేతపత్రం విడుదలయ్యాలి, అధికారం కోల్పోయే ముందు లేదా ఎన్నికలకు వెళ్లే ముందు ఇంకొక శ్వేతపత్రం విడుదలయ్యాలి. అప్పుడు ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి అమలు చేసేటటువంటి బాధ్యతను తలకెత్తుకునేటటువంటి సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దివాలా తీసింది అని పదే పదే చెప్తూ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రయత్నమే వైట్ పేపర్. 2014లో దాదాపు 73,000 కోట్లున్న ప్రభుత్వ రుణం 10 ఏళ్ల తర్వాత 6,72,000 కోట్లకు చేరింది. అంటే 9.5 ఏళ్లలో 6 లక్షల కోట్ల రూపాయల అప్పు పెరిగింది. దాదాపు 10 రెట్లు. కాళేశ్వరం కార్పొరేషన్ అప్పు, మిషన్ భగీరథ అప్పు, ఇటువంటివన్నీ బడ్జెట్లో చూపని అప్పులు. కానీ సాంకేతికంగా ఇది కూడా ప్రభుత్వ రుణభారమే అవుతుందన్నది సర్కారీ మాట. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే రూపాయి ఆదాయంలో 34 పైసలు అప్పులు కట్టడానికే పోతుంది అనేది ప్రభుత్వం వాదన. అని బడ్జెటేతర అప్పుల్ని కూడా ప్రభుత్వ ఆదాయంతో ఎలా తీరుస్తారు? జరిగిన ఆర్థిక వృద్ధి గురించి మాట్లాడకుండా కేవలం చేసిన అప్పుల గురించి మాత్రమే మాట్లాడడం దారుణం కదా అంటోంది ప్రతిపక్షం. పైగా కొత్తగా జమైన ఆస్తుల్ని శ్వేతపత్రంలో రాయలేదు. ఉదాహరణకు 500 కోట్ల రూపాయల ఖర్చుతో సచివాలయం కోసం కొత్త భవనాన్ని కట్టాం. ఇది ప్రభుత్వం కొత్తగా కూడదీసుకున్న ఆస్తి. దీని నుంచి ఆదాయం రాదు, కనీసం ఆస్తిగా కూడా లెక్కలోకి తీసుకోరా? ఇలా
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎవరికి వారు రాజకీయ కోణంలోనే చూడడంతో అధికార ప్రతిపక్షాల భావజాలంలో దూరం పెరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటున్నదంటే అంతా అప్పులు తడక అంటున్నది. బీఆర్ఎస్ ఏమంటున్నారంటే ఇదంతా తప్పులు తడక అంటున్నారు, ఈ శ్వేతపత్రాలు రెండును. కానీ ఒకటి మాత్రం చాలా స్పష్టంగా ఉంది, ఏమిటంటే అప్పులు విపరీతంగా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ శ్వేతపత్రం చూస్తేను అప్పులు అనేది 10 రెట్లు పెరిగిపోయి అంతా అప్పుల మీద అప్పులు చేశారు. అప్పులు తీర్చడానికి మళ్ళీ ఫ్రెష్గా అప్పులు చేయవలసి